నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీ పేరు? ఆరిఫ్ అమ్మా. ఆరిఫ్ గారు చెప్పండి, ప్రస్తుతం మన గుంటూరులో కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్పాలమ్మా? బాగానే అంటే పథకాలన్నీ అందుతున్నాయా? సూపర్ 6 అన్నారు, కొత్త కొత్త మూమెంట్స్ చాలా తీసుకొచ్చారు, అవన్నీ అమల్లోకి వస్తున్నాయా? లేదమ్మా, చాలా నిరాశగా ఉన్నారు ప్రజలు. గుంటూరు ప్రజలు కూడా చాలా నిరాశగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నది చెప్పుకోవాలి. ఓకే, అధికారుల పనితీరు ఎలా ఉంది సార్? అధికారుల పనితీరు కూడా బాగాలేదమ్మా. ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుంటే వాళ్ళకి నెక్స్ట్ అప్కమింగ్లో డ్రాబ్యాక్ లేకుండా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళు చెప్పిన హామీలు అమలు చేస్తే బాగానే ఉంటుందమ్మా. ఈ ఎలక్షన్ ముందు ఏమైతే చెప్పారో హామీలు, ఏదైతే హామీలు చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారో ఆ హామీలన్నీ ఒక్కొక్కటిగా ఒకసారి ఎవరు చేయాలని అనుకోరు, ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తే బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు? రవి ప్రసాద్, నేను పాస్టర్ గారిని. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన ఎలా ఉంది సార్? మీ దగ్గరికి చాలా మంది విశ్వాసాలు వస్తూ ఉంటారు, చాలా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు, మాకు ప్రభుత్వం పట్ల ఇలా నిరాశ ఉంది, లేదు ఈ పనులతో జరగట్లేదు, ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా? అంటే అటు ఇటుగా కొంతమంది సంతృప్తిగా ఉన్నారు, కొంతమంది కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎలాంటి స్టెప్ వేస్తే బాగుంటుంది అంటారు? నేను నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏమిటంటే నిరుద్యోగుల మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేది నా. విద్య, వైద్యం ప్రాముఖ్యమైంది, ఉద్యోగం, ఈ మూడు ఉంటే కుటుంబాలు ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. ప్రాముఖ్యంగా కావాల్సింది ఈ మూడైతే అన్నీ మనిషి బ్రతకటానికి అవకాశం ఏర్పడినట్లే కదమ్మా. అది. సార్ నమస్తే సార్. చెప్పండి సార్ మీ పేరు? నా పేరు రామనాయక్ అండి. రామనాయక్ గారు చెప్పండి, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం పాలన బాగానే ఉందండి. సూపర్ 6 అన్నీ వస్తున్నాయి. విలేజెస్లో కూడా కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది. ఇటు రాజధాని డెవలప్మెంట్ కానీ, ఇటు విలేజ్లో సిమెంట్ రోడ్లు కానీ, పథకాలు కానీ బాగానే అందుతున్నాయండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు? కిషోర్ కుమార్ అండి. కిషోర్ కుమార్ గారు చెప్పండి, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? ఒక అధ్యక్షుడిగా మీరు మీ పరిపాలన ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నారు? ప్రస్తుతం అయితే మన రాష్ట్రంలో ప్రభుత్వం అయితే మంచిగానే ఉంటుంది. అంటే గతంతో మంచిగా ఉంటుంది, ఎందుకంటే గతంతో పోల్చుకుంటే గత పరిపాలన, గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనతో పోల్చుకుంటే ఇది 100% బెటర్గా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఒక హోప్ కలుగుతుంది. భవిష్యత్తు మీద ఒక హోప్, అభివృద్ధి మీద ఒక హోప్ కలుగుతూ ఉంది. సంక్షేమ పథకాలంటే అన్నీ కూడా ఏది కూడా మిస్ కాకుండా అన్నీ అందుతున్నాయి. సంక్షేమ పథకాలలో విషయంలో ప్రజలు హ్యాపీగానే ఉన్నారు. కానీ ఈ అభివృద్ధిలోకి వచ్చేసరికి ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం మీద మేమైతే 100% సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం. ప్రజల్లో కూడా అదే ఉంటుంది. ప్రజల్లో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పెట్టుబడులు కూడా వెల్లువెత్తుతున్నాయి. అలా రీసెంట్గా చూసుకుంటే 25% మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. దీన్ని బట్టి చూసుకుంటే రాష్ట్రంలో సుపరిపాలన అందుతుందని, ప్లస్ భవిష్యత్తు మీద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారడానికి మంచి అవకాశంగా ఉందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.